దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని, ఆయన యొక్క జీవవాక్యాన్ని ధ్యానం చేసుకున్నామండి. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, మరి ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్నాను జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన నేను జీవించుచున్నాను. అవును ప్రియులారా, మన జీవితము మరి ఇది అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నట్లుగా, మరి నేను ఇప్పుడు క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను అంటున్నాడు. మరి క్రైస్తవ జీవితం అనేది సిలువేయబడిన ఒక జీవితంగా కనబడాలి. అందుకే యేసయ్య అన్నాడు, నన్ను వెంబడింపగోరిన వాడు తను తాను దేశించి తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు యేసయ్య. ఎందుకంటే సిలువ ఎత్తుకోవడం అంటే ఏంటి? శ్రమలు పడడానికి. క్రైస్తవ జీవితం అంటే అనేకులు ప్రభు స్వస్థపరచును, దేవుడు సమాధానిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, సమాధానిస్తున్నాడు. అదే సమయంలో క్రీస్తుతో కూడా మనము శ్రమపడే మనసు కూడా పొందుకోవాలి. మన బైబిల్ అంటున్నది, మనం క్రీస్తుతో కూడా శ్రమపడినలా ఆయనతో కూడా మనము ఏలుబడి చేయదమంటున్నాడు. కనుక నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. మరి సిలువేయబడిన స్థితిలో మనం జీవించాలి. మనం సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి. సిలువ లేనిదే మరి సియోను లేదని ఒక దైవజనుడు అన్నాడు. అలాగా మనం సియోనుకు వెళ్ళాలంటే సిలువ ద్వారానే వెళ్ళాలి, అంటే శ్రమల ద్వారానే. మరి పౌలు గారు అంటున్న అనేక శ్రమల ద్వారా మనం దేవుని రాజ్యం చేరుకోవాలని. ఆ రీతిగా మన జీవితంలో ఎందుకొరకు ప్రభు శ్రమలు, బాధలు ఇవన్నీ కూడా అనుమతిస్తున్నాడంటే, మనము క్రీస్తు యేసు యొక్క మహిమా సారూప్యంలో వచ్చేంత వరకు ప్రతిరోజు మరి ప్రభు మనలను కుటుంబం వేస్తానే ఉంటాడు, పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు. అందువలన క్రీస్తుని మనము పౌలు అన్నట్టుగా, ఇక ఈ శరీరం అందు జీవించిన ఈ జీవితము మరి నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెంచిన క్రీస్తు యేసునందలి విశ్వాసములో నేను జీవిస్తున్నాను అంటున్నాను. కాబట్టి విశ్వాసం ప్రభు కొరకు మనము సిలువ ఎత్తుకొని సిలువ వేయబడాలి. మరి విశ్వాసం కలిగి యేసుతో జీవించాలి, క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తులో నిలబడాలి, క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. అంటే ఈ లోక సంబంధమైన శరీర విషయంలో కానీ, లోక విషయంలో కానీ, మరి సాతాను యొక్క ఆలోచనలు కానీ జీవించకుండా క్రీస్తు కొరకు మాత్రం జీవించగలిగితే క్రీస్తు మన కొరకు సిద్ధపరుస్తున్న నిత్యరాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం. ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలి ప్రేమిస్తున్న మా యేసు ప్రభువా, నీ ప్రేమకి స్తోత్రాలు, వందనాలు. మరి అపోస్తలుడైన పౌలు క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నానంటు, అలాగా మేము కూడా అయా సిలువేయబడిన పరిస్థితిలో మేము క్రీస్తుని వెంబడిస్తూ విశ్వాసం ద్వారా జీవించి నిత్య మహిమ రాజ్యం స్వతంత్రించుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.